బానే ఉంది. ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్యామిలీ స్టార్ సినిమా ఎలా ఉందంటే నువ్వు బాగున్నావు కానీ అంటున్నా. బాగుంది. ఈ అమ్మాయి ఎలా ఉందో సినిమా కూడా ఫ్యామిలీ స్టార్ సినిమా చాలా బాగుందండి. ఒక డిఫరెంట్ జోనర్, మిడిల్ క్లాస్ సంబంధించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అన్నమాట. మిడిల్ క్లాస్ గురించి ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అయితే నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్ అనుకోవచ్చు. సూపర్ గా ఉంది. అలాగే విజయ్ దేవరకొండ యాక్టింగ్ కానీ, అలాగే హీరోయిన్ హీరో మధ్యలో కాంబినేషన్ ఉంటుంది భయ్యా. ఇంటర్వెల్ బిఫోర్ అయితే ముస్తూ ఉంటది. నీకు పెట్టమంటావు ఏంటి? ఇదే మరి నీకెందుకు మరి నీకు అదే చూస్తా ఉంటావు. మన ఈ పిల్లలు ఎట్లా అడిగింది అదే చూస్తా అంటే సినిమాలు అది ఉంది కాబట్టి చెప్పిన. అంటే మా యూత్ కావాలి ముద్దు సీన్లు అవి ఉన్నాయని చెప్తున్నా. నీకెందుకు అన్ని ఫస్ట్ హాఫ్ లో అంతా ఉంటది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ సెంటిమెంట్ తో పాటు మనోడు గొప్ప అయిపోతాడు అనమాట. అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. నిజంగా జగపతి బాబు గారి యాక్టింగే కానీ, అలాగే వెన్నెల కిషోర్ యాక్టింగే కానీ, నిజంగా విజయ్ దేవరకొండ అయితే అల్టిమేట్ అయ్యా. నిజంగా ఇంట్రడక్షన్ అయితే లుంగి మీద ఉంటది. సూపర్ ఉంటుంది అసలు. నిజంగా లేడీస్ ఫాలోయింగ్ కాదు, ఇప్పటి నుంచి అయితే ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు. సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు ఆ సాంగ్స్ ఉన్నాయన్న అల్టిమేట్ అయ్యా. క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేశారు. ఆ ఫైట్స్ కానీ, ఆ లవ్ మీద ఉన్న ఒక మంచి గ్రిప్ కానీ సూపర్ గా చూపించారు. ప్రతి ఒక్కరు చూడండి. లైగర్ సినిమాతో అయిపోయింది విజయ్ దేవరకొండ పని అనుకున్న వాళ్ళందరికీ ఒక మంచి ఛాలెంజ్ తో వచ్చిండు. సూపర్ గా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. రేటింగ్ ఏంది? 10కి 10 ఇస్తుంటా. ఇంకా అర్థమైతలేదా నీకు?